హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అండి? నేనైతే చాలా బాగున్నాను. పిన్ని వాళ్ళ ఇంటికి పండగలకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలిసాం కదా, వ్లాగ్ సరదాగా చేద్దామని చేశాను. అంటే చాలా క్లిప్పింగ్స్ ఏంటంటే వేరే వీడియోస్లో కూడా యాడ్ చేశాను, కానీ అందులో యాడ్ చేయని క్లిప్పింగ్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఈ వీడియో స్పెషాలిటీ ఏంటి అంటే ఫ్యామిలీ అంతా కలిసి, చుట్టాలు అందరం కలిసి మంచిగా పండగలకి పెళ్ళిళ్ళకి కలిస్తే ఆ టైం అనేది చాలా మెమరబుల్ కదా అండి, చాలా మంచిగా స్పెండ్ చేస్తాము. అందులోకి నాలాగా దూరంగా ఉండే వాళ్ళకైతే ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి టైంని మంచిగా ఇలా క్యాప్చర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఈ పెద్ద ఆవిడ ఉన్నారు కదా, ఆవిడైతే మా పెద్దమ్మ, అంటే మా అమ్మమ్మ ఉంటారు కదా, ఆవిడకి అక్క అనమాట. ఆ పక్కన కూర్చున్న ఆవిడ మా సొంత పిన్ని, అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి. అండ్ ఇటు సైడ్ చైర్లో కూర్చున్న ఆవిడ పిన్ని, అంటే పెద్దమ్మ కూతురు అనమాట. ఇప్పుడు ఆ పిన్ని వాళ్ళ ఇంటికే మేము వచ్చాం పండగలకి. ఈ కింద కూర్చున్న అమ్మాయి మా చెల్లి. ఇక్కడ సరదాగా సందడిగా గేములు జరుగుతున్నాయి. వీళ్ళకి ఇక్కడ కడుపులు మాడుతున్నాయి ఆకలితో. గోపెమ్మ రాత్రి 11 గంటలైనా చికెన్ వండకుండా ఈ పిల్లలకి కడుపు మాడగొడుతుంది. ఇది చాలా అన్యాయం, ఒక పక్క వండుకొని తినేస్తున్నారు. మరి చికెన్ ఎవరు వండమన్నారు? చికెన్ మీరు మీరు తినడానిక? మరి ఎందుకైతే మరి ఉంటాం, మరి మేము తింటాము. గుడి నుంచి వచ్చాం, రాత్రి 12 గంటలు అయింది, ఇంకా చికెన్ ఉడకలేదు. గారెలో నూనె వేయకుండా నీళ్ళే సేపుతుంటారా ఏంటి? గారి మునగట్లేదమ్మా నూనెలా. నూనె పట్టిన గారెలు పెడుతుంది మా గోపెమ్మ. బామ్మ కాదు, సారీ, గోపెమ్మ పిన్ని. నా గొంతు చేసి భయపడద్దు ఎవరు. ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను. ఇదంతా కొత్త ఫ్రిడ్జ్ అంట. సో మా ఫ్రిడ్జ్ నిండా కూల్ డ్రింక్ బాటిల్సే ఉన్నాయి. సో ఏంటి ఇన్ని కూల్ డ్రింక్స్ తాగి బతుకుతారా ఏంటి మీరు రోజు అనుకోవద్దు. పండగలు ఉన్నాయి కాబట్టి చుట్టాల కోసం తెప్పించారు. ఈ కూల్ డ్రింక్ బాటిల్ ఎప్పుడెప్పుడు తాగేద్దామని ఇక్కడ చాలా పిల్ల పిచ్చుకలు వెయిట్ చేస్తున్నాయి. ఆల్రెడీ నాకు తెలుసు, నేను లేకపోతే మీ యాప్లో తాగుతాను. వచ్చి చుట్టాలు కొంచండి. ఇప్పుడు వద్దు, డోంట్. ఇంకా అంతకంటే పెద్ద లైట్ లేదా? గారెలు, చికెన్ చూపించు. చికెను ఎవరండి వండారు? చికెను గారెలు తెల్లవారికి ఇడ్లీయా? ఈ బ్లూ శారీ ఆవిడైతే మా పిన్ని అని చెప్పాను కదా, అమ్మ వాళ్ళ చెల్లి. అండ్ ఇంకొక చీరతో పిన్ని, గోపెం పిన్ని అంటున్నాను కదా, ఆ పిన్ని వాళ్ళ ఇంటికి పండగలకు వచ్చాం. ఆ పిన్ని మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట. కిందన పడుకున్న కిందన కూర్చున్న అబ్బాయి అయితే మా చెల్లి వాళ్ళ ఆయన, నాకు మామయ్య అవుతారు. గోపెమ్మ సర్లే తినిలే ఇవాళకి. ఏం కాదు, సాంబార్ అన్నం తింటావా? నీకు ఇష్టం కదా, ముందే తినిలే, తర్వాత అన్నం తిందా. మా చెర్రిగాడు చికెను మటను అలాంటివి తినడు. ఈ పండగ 4 రోజులు ఇంకా అవే ఉంటాయి కదా, వాడికేమో ఇంకా సాంబార్తో పెడుతున్నాం అనమాట. అందుకే ఇంకా వాడు వేషాలు వేస్తున్నాడు, బట్ తినేసాడులేండి అల్లరి పెట్టకుండా. ఇంకా ఇక్కడ మీటింగ్లు అందరూ కూడా వడ్డించి, మగాళ్ళకు వడ్డించి, పిల్లలకు వడ్డించి, ఇంకా ఆడవాళ్ళందరూ మీటింగ్లు వేసుకొని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇంకో 2 రోజుల్లో పండగ వస్తుంది, మెయిన్ పండగ మంగళవారం వచ్చేస్తుంది. అప్పుడైతే ఇంకా జనాల్లో మాట్లాడడానికి, ముచ్చట్లు పెట్టుకోవడానికి కూడా అవ్వదు. ఇక్కడ అందరూ సరదాగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నాము. అప్పటికే 11:30 అలా అయిపోయింది. ఇంకా పిల్లలందరూ కూడా, పిల్లలు అలాగే మా చిన్నాన్న వాళ్ళందరూ కూడా ఒక రూమ్లో పడుకున్నారు. మేమైతే హాల్లో పడుకోవాలి. అప్పటికే ఇంకా వాళ్ళ పనులు చేస్తున్నారు మా పిన్ని వాళ్ళు. ధనుబాబు నోట్లో ఇడ్లీ పెట్టట్లేదు, ఫాస్ట్గా పెట్టాలి. అందరికంటే నువ్వే ఫస్ట్ తినాలి, సరేనా? పెద్దనాన్న వస్తాడు కదా ఈరోజు, పెద్దనాన్న వస్తాడు కదా. తిను తర్వాత ఫస్ట్ తినాలి, తర్వాత అయిపోతుంది. చట్నీలో ముంచుకో. ముంచుకోవడమే రాదు, మళ్ళీ ఫాస్ట్. వాళ్ళందరూ ఎలా తింటారా చూస్తున్నాడు కానీ
నువ్వు తిన ముందు నువ్వు తిన నువ్వు తిను మరి ఫస్ట్ నీకేసిలా ఇక్కడున్న పిల్లలంతా కూడా మా ఫ్యామిలీ అండి, అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అన్నమాట. ఇక్కడ పిల్లలు అందరూ కలిసి టిఫిన్స్ చేస్తున్నారు. మా తనుబాబు అయితే తినడానికి ఎన్నో వేషాలు వేస్తున్నాడు. వెనకాల మా మామ పెద్దమ్మ క్రికెట్ కామెంటరీ చెప్పినట్లుగా ఇంకా వాడు ఏం చేసినా సరే పొగుడుతా, వాడనే కాదు పిల్లలు ఎవరు ఏం చేసినా సరే పొగుడుతూనే ఉంటుంది. ఇంకా మా పెద్దమ్మకి అలా పిల్లల్ని చూసుకుంటా ఇంకా వాళ్ళని అంటే వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళు పడుకున్నారా లేదా, వాళ్ళు కూర్చున్నారా లేదా, నీళ్ళు తాగారా లేదా, పాపం ఇదే వ్యాపకం అనమాట మా మామకి అయితే. ఇది నీది అవ్వలేదు, నీళ్ళు కావాలా తినరా చూసుకున్నా తింటాడా చేస్తాను తినలేదు. ఒకటేసుకోరా నువ్వు అలా మొహాలు చూసుకొని అడు చూడు. ఓరే కనుబాబు ఎవరు ఏం మాట్లాడుతారా, ఎవరు ఏం చేస్తారా, ముంచుకొని తినే వాయిలాగా చూడు కొడుతున్నాడు తింటానా తింటానా అంటాడు. కప్పు తీరా కప్పు తీరా ఇందులో ఇడ్లీ వేసి చట్నీ ఇప్పుడు రాజు తెరలేదు బయలు పెట్టి రాజు పాలాలి కావాలా. చూస్తున్నారు కదా ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అలా హడావిడిగా టిఫిన్ చేశారు. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ బూరెలు చుడుతున్నాము. పక్కన స్టవ్ మీద బూరెలకి పాకం తీస్తున్నారు. బెల్లం శనగపప్పు బూరెలు అనమాట. నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ కూడా ఉడుకుతుంది. ఇంకా ఈ 3-4 డేస్ పండగకి ముందంతా కూడా చికెన్ కర్రీసే, నాటుకోళ్ళు. తర్వాత అయితే ఇంకా మటను. ఒక పక్క కూర ఉడుకుతుంది కదా, ఇంకోవైపు నేను మా గోపిన్ని కలిసి బూరెలు చుడుతున్నాము. చెప్పాను కదా ఈ పిన్ని వాళ్ళ ఇంటికే పండగలకు వచ్చాము. మా పెద్దమ్మ పక్కన పడుకొని చూడండి. ఆవిడ ఇంకా ఏం పనులు ఏం చేయలేదు, ఆల్రెడీ చాలా వయసు అయిపోయింది కదా, రెస్ట్ మోడ్ అనమాట. మా పెద్దమ్మ ఎప్పుడు కూడా అక్క మంచం మీద కూర్చుంటూ వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళని ఇంట్లో వాళ్ళకి చెప్తుంటారు. ఎవరైనా వచ్చారనుకోండి బయట నుంచి, చూడండి ఎవరో వచ్చారని ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి నీళ్ళ పాలో చూడండి అని చెప్తారు. అలాగే మగవాళ్ళు పనులు చేసుకొని ఇంటికి వచ్చినా కానీ పిలిచి అన్ని దగ్గరుండి చూసుకుంటారు అనమాట. కోడళ్ళకి చెప్తూ ఉంటారు ఇలా చేయండి అలా చేయండి అని. ఇంకా అంతే ఆవిడ డ్యూటీ అంతే. పిల్లలు తిన్నారా లేదా ఇలాంటివన్నీ చూసుకోవడం. పెద్దవాళ్ళు ఉంటే ఇంకా అంతే కదండి. మనకైతే మన తెల్లి మీద ఏమి వ్యాపకాలు ఉండవు, బట్ పెద్దవాళ్ళు ఉంటే మన మీదే వాళ్ళ దృష్టి ఎప్పుడు ఉంటుంది. మనం తిన్నామా లేదా, పడుకున్నామా లేదా, బాగున్నామా లేదా, ఇదే దృష్టి అనమాట వాళ్ళది. నెక్స్ట్ అయితే బూరెలు అయితే ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఇంకా మా పిన్ని మా అమ్మ వాళ్ళ చెల్లి అని చెప్పాను కదా, తినమాట. సో ఇంకా మా అమ్మే కనిపించట్లేదు. మా అమ్మ ఏంటంటే తనకి ఇక్కడ కంఫర్ట్ ఉండదన్నమాట, పడుకోవడానికి కూడా మంచం ఉండాలి కాబట్టి ఆ టైంలో అందరికీ ఉండాలంటే కష్టం. ఎందుకంటే మా పెద్దమ్మ ముసలావిడ కాబట్టి ఆవిడకి ఉండాలి, మా చిన్నానికి ఉండాలి, అలాగే మా అమ్మకి ఉండాలంటే అందరికీ ఉండడం కష్టమని జస్ట్ మంగళవారం పూట వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నైట్ మళ్ళీ బుధవారం వచ్చింది. బట్ మేమైతే ఒక 4 రోజుల ముందే వెళ్ళున్నాము. సాటర్డే వెళ్ళి అప్పటి నుంచి అక్కడే ఉన్నాము.
పండగలు అయిపోయాక ఎక్కడోళ్ళం అక్కడ ఇంకా సైలెంట్గా ఇంకా ఎసారిపోయామన్నమాట. చుట్టాలకి అలా ఉంటే ఇంకా చేసిన వాళ్ళకి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.